ఇప్పటి వరకు ఇలాంటి వైలెన్స్ సినిమాని నేనైతే చూడలేదనే చెప్పాలి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎండ్ వరకు అసలు ఆ వైలెన్స్ చాలామంది యానిమల్ అంటారు, దానికన్నా మించే. సో ఇప్పుడు అదే సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మార్కో, ఉన్ని ముకుందన్ గారు నటించినటువంటి మార్కో సినిమా ఈరోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మార్కో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మార్కో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. ఫ్యామిలీలో అంటే స్టెప్ బ్రదర్స్ ఉంటారు కదా, ఈయన ఉన్ని ముకుందన్ గారు ఒక్కరే అదర్ ఫ్యామిలీ పర్సన్. ఈవెన్ వాళ్ళ నాన్నగారికి పుట్టింది తల్లులు వేరు, మిగతా వాళ్ళంతా ఒకటి. బట్ అక్కడి నుంచెళ్ళి ఒక క్యాండిడేట్ ఉంటాడు, ఆయన జరిగిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి అసలు డ్రామా ఎలా స్టార్ట్ అయిందనేది ఫస్ట్ హాఫ్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్లో చూపించినటువంటి ఆయన ఎలివేషన్స్ ఉంటుంది. ఫస్ట్ షాట్ ఒకటి, అసలు ఆ ఎలివేషన్ సీన్ అంటే ఆ ఇంట్రడక్షన్ సీనే కూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఒళ్ళు పులకరిస్తుందని చెప్తారు కదా, గగురు పొడుస్తుందని చెప్తారు కదా. చంద్రముఖి సినిమాలో ఆయన పెద్ద యాక్టర్ ఎవరున్నా ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఆయన ఇంట్రడక్షన్ సీన్. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగా ఎంగేజ్ చేశాడు. ఈవెన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇంటర్వెల్ మధ్యలో వరకు సినిమా మొత్తం ఒక క్లైమాక్స్ ట్విస్ట్ లెక్కనే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఆయన చేసేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆయన చూపించేటువంటి అగ్రెసివ్నెస్ కానీ, అది ఆయన పర్ఫార్మెన్స్ ఉన్ని ముకుందన్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఉన్ని ముకుందన్ ఎవరో అంటే మీరు రీసెంట్గా అంటే మీకు కొన్ని సినిమాలో ఆయన తెలుసు, బట్ ఆయన పేరు తెలియకపోవచ్చు. జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ గారి అబ్బాయి క్యారెక్టర్ చేశాడు కదా, ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్, ఆయనే ఉన్ని ముకుందన్ గారు. ఆయన రీసెంట్గా మాలికాపురం అండ్ నెక్స్ట్ బాగమతి సినిమాలో కూడా కొన్ని క్యారెక్టర్స్ అయితే ప్లే చేశాడు. ఆయనే ఉన్ని ముకుందన్ గారు. ఆయన క్యారెక్టరైజేషన్స్ని బయటకు వచ్చి చేసినటువంటి సినిమానే మార్కో. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆయన చేసేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా మస్తు ఉంటాయి. అంటే అబ్బా ఏమన్నా చేశారంటే మోస్ట్లీ సినిమా అంటేనే వైలెన్స్ అన్న రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనుషులను చంపేదబ్బా. అలాంటి సీన్స్ని అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చూసుండరు. ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే ఉంటుంది. అది ఎందుకు ఏం చేశారనేది మీరు మూవీలో చూస్తే అర్థమవుతుంది. అండ్ అంటే ఇంటర్వెల్ మధ్య గ్యాప్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే అంత వైల్డ్గా ఉంటుందన్నమాట ఆ సినిమాని. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎంత ఎలివేట్ చేశాడో సెకండ్ హాఫ్ కొంచెం అంత ల్యాగ్ అయిందనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంటే మనం సినిమా చూస్తున్న కొద్ది ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది, అంటే ఆ సీనే ఈవెన్ ఫ్యామిలీ మొత్తంతో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం అసలు అలాంటి సీన్ నిజంగా ఎప్పుడు మనం చూడలేదేమో, చూడకూడదు అని కూడా అనుకుంటామంట. ఆ రేంజ్లో ఉంటుంది వైలెన్స్ దాంట్లో. దాని తర్వాత అక్కడ పడి ఉంటాడు. అది ఎందుకో అంటే మీకు మూవీ నేను ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే పాయింట్స్ చెప్తున్నాను. ఆయన పడున్నటువంటి సీను విలన్కి హీరోకి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. ఆయన అది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ని ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆయనని సెకండ్ హాఫ్లో అలా పడి ఉండడం చూడేది ఎందుకో కనెక్టింగ్గా అనిపించదు అనమాట. అది కొంచెం ఎందుకు ఇలా చేశారనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ప్లస్ అవుతుందో సెకండ్ హాఫ్ అంత కొంచెం మైనస్ అయిందనే చెప్పాలి. బట్ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, అంటే దాని తర్వాత ఒకటి ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మెయిన్లీ క్లైమాక్స్లో ఉన్నటువంటి ఫైట్ అంటే వీళ్ళందరినీ చేసేట కొంచెం ఎందుకు ఎంగేజ్ చేయబడి, కానీ ఫైనల్లో ఎందుకు మనకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించకపోవచ్చు సినిమా. ఫస్ట్ హాఫ్ ఎంత బాగా అనిపిస్తుందో సెకండ్ హాఫ్ కొంచెం ఏంటంటే ఎక్కదు. అంటే అరే ఆల్మోస్ట్ ఎక్కుతుంది, కాకపోతే కొంచెం ఇంకేదన్నా కొత్తగా చేస్తుంటే బాగుండు అనేది అయితే డెఫినెట్గా ఉంటుంది. సినిమా ప్లాట్ మాత్రం ఫస్ట్ ఒక కీ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని లాస్ట్లో కనెక్ట్ చేస్తాడు. ఏంటి అనేది అది సినిమా వాళ్ళ తమ్ముడిది ఒక స్టోరీ ఉంటుంది, అది క్లైమాక్స్లో కనెక్ట్ చేస్తాడు. దాని గురించి సినిమా అన్న రేంజ్లో ఉంటుంది. బట్ ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం డెఫినెట్గా ఇది చూడొద్దనే చెప్పాలి, ఎందుకంటే అంత వైలెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ వైలెన్స్ సినిమాలు మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ కేజీఎఫ్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా సినిమాని అయితే చూడొచ్చు. కాకపోతే కొంచెంమంది సెన్సిటివ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, చిన్నపిల్లలు మ్యాక్సిమం సినిమాని అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ తోటి ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ
వాళ్ళు మాత్రం సినిమాని డెఫినెట్గా చూడకుండా ఉంటేనే బెస్ట్ అనమాట. ఈవెన్ చిన్నపిల్లలు కూడా సినిమాని చూడకుండా ఉంటే బెస్ట్. అడల్ట్స్కి మాత్రమే ఈ సినిమా చాలా బాగా ఎక్కుతుంది. మాస్ సినిమాలకు వైలెన్స్ ఎక్కువగా ఇష్టపడే సినిమాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది సినిమా. బట్ క్లైమాక్సే కొంచెం డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకు అంత కనెక్టింగ్ అనిపించదు అంటే కన్విన్సింగ్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూస్తే కొంచెం కన్విన్సింగ్ అనిపించదు. బట్ యాక్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం ఉన్ని ముకుందన్ గారిది నెక్స్ట్ లెవెల్ చేశారు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఆయనది. ఈవెన్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఒక ఆయన చేశారు, ఆయనది ఈయన తప్పితే సినిమా మొత్తం ఉంటుంది. అండ్ విలన్స్కి ఈయనకు జరిగే కన్వర్జేషన్ ఫస్ట్ హాఫ్లో కొంచెం క్లమ్జీగా అనిపిస్తాయి. బట్ అది ఇంకా తొందరగానే వైండప్ చేసేస్తాడు, దాని తర్వాత కథలోకి వెళ్ళిపోతాడు. ఓవరాల్గా అయితే సినిమా మాస్ ఎలివేషన్స్కి నెక్స్ట్ వైలెన్స్కి ఎక్కువగా యానిమల్ చూసాం కదా, యానిమల్కి అమ్మ బాబా అని చెప్పొచ్చు. అంటే వైలెన్స్ విషయంలో ఎస్పెషల్లీ ఓన్లీ వైలెన్స్. ఆయన క్లైమాక్స్లో రణబీర్ కపూర్ గారు నరికే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ కన్నా డబుల్ మించి ఉంటుంది. ఫ్యామిలీ సీన్స్ కొన్ని మాత్రం చిన్నపిల్లలు, లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ ఎస్పెషల్లీ అవాయిడ్ చేస్తే సినిమాని చాలా బాగుంటుంది. మోస్ట్లీ వైలెన్స్ అండ్ అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చూడొచ్చు. ఓవరాల్గా ఉన్ని ముకుందన్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన ప్రీవియస్ సినిమాలకి ఈ సినిమాకు పోలిస్తే ఆయన చాలా ట్రాన్స్ఫార్మ్ అయిన విజువల్స్ మనం చూస్తాం. సో మొత్తంగా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.